క్యాల్కులేషన్ వచ్చింది ఫుల్ సేఫ్. ఓకే, అంటే మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసింటారు కదా బస్ చుట్టూ ఎట్లా ఉండేది, అంటే లోపల కూడా మంటలు వ్యాపించింటాయి, ప్యాసింజర్లు ఎట్లాంటి వాళ్ళు లేచి అరిసే ప్రయత్నం చేశారా, బయటకు వచ్చే ప్రయత్నం చేశారా? చేసాము. లోపల ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఫస్ట్ నాతో పాటు ఉన్న 4 members అనౌన్స్మెంట్ చేస్తేనే వాళ్ళందరూ అట్లీస్ట్ అలర్ట్ ఉన్న వాళ్ళు లేచి ఆ గ్రాస్ బ్రేక్ చేసేసుకొని అట్లీస్ట్ అందరూ సేఫ్ అయ్యారండి. అంటే కొద్దిమంది సేఫ్ అయ్యారు. ఇక అంటే మంటలు వ్యాపించిన తర్వాత వెనకకి క్రమంగా ఫస్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడైనా వాళ్ళు లేచింటారు వెనక నిద్రలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? వాళ్ళు ఆల్రెడీ డీప్ స్లీపింగ్ లో ఉన్నారు కదండి. అట్లీస్ట్ లేస్తే అదే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు. లేడీస్ ఏమైనా ఉన్నారా మీరు బయటపడ్డ వారిలో కానీ లోపల ఉన్న వారిలో కానీ? పిల్లలు వాళ్ళు లేడీస్ ఒక ఫ్యామిలీ సేఫ్ అయ్యారు. ఇంకొక 2 members లేడీస్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళారని ఉన్నారు. అరౌండ్ 5-6 members అయితే ఉన్నారు ఓవరాల్ గా టోటల్ లేడీస్. 2 families, అరౌండ్ 3-4 females అడల్ట్. మీ లగేజ్ ఎక్కడ ఉంది? అంటే కింద లగేజ్ క్యాబిన్ ఉంటుంది బస్ కి, అక్కడ కూడా డెడ్ బాడీ కనిపించింది. అంటే ఎవరన్నా లగేజ్ క్యాబిన్ లో కూడా ప్యాసింజర్స్ ని ఎక్కించారా వీళ్ళు ఏమన్నా డ్రైవర్లు? లేదండి, లగేజ్ లో ఆల్మోస్ట్ అందరి లగేజ్ మొత్తం ఫైర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరో ఒక 4-5 members మాత్రమే ఒక లగేజ్ ఆల్మోస్ట్ అందరి లగేజ్ లో వస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయింది లగేజ్ టోటల్. లగేజ్ క్యాబిన్ లో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది కింద భాగంలో. ఎవరైనా ఎక్కించే అవకాశం ఉందా అట్లా? టికెట్ లేదండి, అది డీటెయిల్స్ మేబీ మరి వాళ్ళు డెడ్ బాడీ